మీ అంత కావాలని అడగలేదు, తిరిగి నా డబ్బులే ఖర్చు పెట్టుకొని నేనే చేసుకొని నేను తనకి అండగా తోడుగా నిల్చున్నాను. ఇప్పుడు మొత్తం రోడ్డు పాలు చేసింది, మొత్తం రోడ్డు ఎక్కించింది, మొత్తం అన్ని ఫ్యామిలీస్ పొరుగు గంగలో కలిపింది. ఇప్పుడు డైవర్స్ ఇస్తారు, డైవర్స్ ఇచ్చాక మేము పెళ్లి చేసుకుంటాం, సరేనా? మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు, అదే కదా? మరి ఇప్పుడు ఇంకేం చెయ్యాలి? 4 రోజుల నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే మాధురికి దువ్వాడ శ్రేణికి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అదే, టీవీ ఓపెన్ చేస్తే అదే. ఇప్పుడు ఆవిడ అలిగేషన్స్ అవే కదా మొత్తం అంతా. మరి వీడియోస్ ఎప్పుడైనా డిలీట్ అవుతాయా? ఫ్యూచర్ లైఫ్ లాగా ఉంటాయి కదా. ఏ రోజు నా పిల్లలు పెద్ద చూసినా ఇవే ఉంటాయి. మరి అదందుకు అదే నిజం చేసేసి నా పిల్లలు కూడా ఈ భవిష్యత్తు ఇక్కడ నుంచి ఇదే కంటిన్యూ చేసి ఇదే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోస్ మీరు పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ అవుతాయా? మీ భర్త మీరు ఇంకా అక్కడ డివోర్స్ ఇవ్వలేదు కదా? నా భర్తతో కూడా నేను డైవర్స్ తీసుకుంటాను. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు దువ్వాడ శ్రీనివాస్ గారు కావాల్సిందే, మా కుటుంబానికి ఆయన కావాల్సిందే అని చెప్తున్నారు కదా. మరి ఎలా కావాల్సిందంటే ఆవిడ కోర్టులో ఫైట్ చేసుకోమనండి, అతను కోర్టులో ఫైట్ చేసుకుంటారు. ఎవరు ఫైటింగ్ లాగుంటారు. మరి అక్కడ అవ్వకుండా మీరు ఎలా పెళ్లి చేసుకుంటా అంటున్నారు? పోనీ ఒప్పుకోకపోతే రాకపోతే మేము ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్ గా కలిసి ఉంటాం. అది అలా కలిసి ఉండడానికి నిర్ణయించుకోండి. 2 బిడ్డల తల్లి విడాకులకు ఇవ్వడానికి ఒప్పుకోదు, భర్తని రచ్చ చేసి అయినా 2 బిడ్డల తల్లి విడాకులకు ఒప్పుకోని ఆవిడ డీజీపీ దగ్గరికి వెళ్ళి నాకు డైవర్స్ కావాలని చెప్పదు. 2 బిడ్డల తల్లి ఈ పతివ్రత శిరోమణి అక్కడ డైవర్స్ కావాలని చెప్పదు, చెప్పదు, చెప్పదు. నాకు డీజీపీ లేకపోతే మీ జగన్ రెడ్డి ఏం చేస్తారు డైవర్స్ ఇవ్వడానికి? డీజీపీ జగన్ రెడ్డి ఏం చేస్తారు? వాళ్ళందరినీ ఆశ్రయించింది. ఇలాంటి వాడిని రాజకీయాల్లోకి ప్రవేశించని ఇలాంటి దాన్ని పార్టీకి భ్రష్టు పట్టించింది. ఇలాంటి దాన్ని ముందు పార్టీలో సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మొగుడు టికెట్ ఉంటే టీడీపీ ఓట్లేమని చెప్పిన పతివ్రత ఈవిడ. మొగుడు వైసీపీలోనే టికెట్ తెచ్చుకుంటే, మొగుడు వైసీపీ క్యాండిడేట్ గా ఉంటే అచ్చెన్నాయుడు ఓటేయమని చెప్పిన మహా సాధ్వి, మహా ఇల్లాలు. ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి గారే అవుతారు కదా. నా కోసం మాట్లాడే రైట్ ఆవిడకి లేదు. ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకోమనండి. అసలు ఈవిడకే రైట్ లేదు పార్టీలో ఉండే రైట్. ఈ హస్బెండ్ పార్టీ గురించి కాదండి, ఒక నిమిషం సార్, పార్టీ గురించి వదిలేండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య అంటే దువ్వాడ వాణి గారే వారి భార్య అవుతారు కదా. వారి కుటుంబానికి అన్యాయం జరిగింది, అది ఎవరి వల్ల జరిగింది అనేది మీ వల్ల జరిగింది అంటూ వారి వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. మీరేం చెప్తారనేది ఎందుకు జరుగుతుందండి? అతను చిన్నపిల్లల, అతను అర్థం చేసుకో. అతనికి ఏమైనా చిన్నపిల్లల నా వల్ల జరిగిపోవడానికి, ఫ్యామిలీస్ అన్ని ఈ రిలేషన్ చెప్పుకోవడానికి నేనేమైనా ఇదేనా తీవ్రవాదన? నా వల్ల ఈ రిలేషన్షిప్స్ పోవడానికి నేను ఏదో పెద్ద సినిమా చేయడానికి వీలుగా చేసుకున్న స్వయంకృత అపరాధం. ఆవిడ లైఫ్ ఆవిడే స్పాయిల్ చేసుకుంది, ఆవిడ పిల్లల లైఫ్ వారి కూతుర్ల మీద ఆవిడ మీద దువ్వాడ శ్రీనివాస్ దాడులు చేస్తా ఉన్నారు కదా. నా కోసం మీకేం తెలుసని మీరు మాట్లాడతారు. నీలాంటి వాళ్ళు ఏం చేస్తాం మనం మాట్లాడుతాం. ఒక ఆడదాని కానీ నా గురించి నువ్వు రాజకీయాల్లోకి ప్రతివాడు ఈ రోజు అంతా చదువుకున్నావు, ఎలా మాయలో పడ్డావు? చదువుకున్న దాని నువ్వు ఎలా పడ్డావు? ఒక లేడీ నాకు లేడీ కోసం ఎలా మాట్లాడతావు? నాకు రైట్స్ రాకుండా నా రైట్స్ నాకు ఉంటాయి, మీ రైట్స్ మీకేదకుంటే నా రైట్స్ నాకు ఉంటాయి. నా కోసం అచ్చెన్నాయుడు గారి పేరెంట్కి వచ్చింది, అచ్చెన్నాయుడు గారి పేరెంట్ అచ్చెన్నాయుడు గారు తప్పుగా మాట్లాడలేదు. ఆవిడ పార్టీ గురించి మాట్లాడితే వైసీపీలో ఉండి టీడీపీకి ఓట్లు వేయమని చెప్పడానికి ఆవిడకి పార్టీలో ఉండే రైట్ లేదు. ఇలాంటి వాడిని గెలిపించొద్దు అంటది. మరి ఆవిడ కుటుంబంలోనే మోసం చేసి అన్యాయం చేస్తున్నాడు. రాష్ట్రానికి మంచి చేస్తాడా, టెక్కడికి మంచి చేస్తాడు? ఎందుకమ్మా గెలిపించొద్దు? హస్బెండ్ పొరుగు తెచ్చిన ఆవిడకి ఈవిడికి ఎందుకు హస్బెండ్ గురించి? సరే, ఇప్పుడు రాజకీయ నాయకుడు చేస్తే వైజాగ్ లో టెక్కలు బాధపడింది కదా, దాని గురించి ఆలోచించిందేమో. ఇలాంటి వాడికి సీట్ ఇవ్వడకండి అంటూ అధిష్టానం దగ్గరికి ఇలాంటి మహిళలతో మాట్లాడరా అమ్మా? ఏ పొలిటీషియన్స్ మహిళలతో మాట్లాడరా?